హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేనెందుకు వచ్చానని అనుకుంటున్నారా? శ్రీదేవి లాస్ట్ వీక్ అడ్మిట్ అయింది హాస్పిటల్లో. సో కొన్ని స్టమక్ ఇన్ఫెక్షన్ అవి ఉండడం వల్ల సో 2-3 డేస్ ముందే డిశ్చార్జ్ అయింది. ఆమెకి చాలా వీక్నెస్ ఉంది. సో వీక్నెస్ పోవాలంటే ఏం చేయాలా? మనం స్ట్రెంగ్తీ ఫుడ్ తీసుకోవాలా. స్ట్రెంగ్తీ ఫుడ్ అంటే చాలా ఉన్నాయి. దాంట్లో నేను ప్రిఫర్ చేసే స్ట్రెంగ్తీ ఫుడ్ ఇమ్మీడియట్గా ఏ పేషెంట్ అయినా సరే, బెడ్లో ఉన్న పేషెంట్ అయినా సరే 3 డేస్ కానీ ఈ ఫుడ్ తిన్నారనుకోండి, ఓకేనా, లేచి నిలబడతారనమాట. వాళ్ళకి బోన్స్కి కానీ మజిల్స్కి కానీ స్ట్రెంగ్త్ బాగా వస్తుంది, బాగా నడవగలుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు ఏం ఫుడ్ చేస్తున్నా అనుకుంటున్నారు? పార్తుంది గెస్ట్ మీకు తెలుసు, ఓకేనా. సో ఏం ఫుడ్ అంటే తమిళ్లో ఆటకాల సూప్ అంటారు. అంటే మేక కాళ్ళ సూప్ చేయబోతున్నాను ఈరోజు. ఈ ఆటకాల సూప్ వచ్చి తమిళనాడులో చాలా ఫేమస్. సో బెంగళూరులో కూడా అక్కడక్కడ అమ్ముతుంటారు చాలా చోట్ల. తమిళనాడులో ఎక్కడైనా ఈ ఆటకాల సూప్ అనేది దొరుకుతుంది అనమాట, మేక కాళ్ళ సూపు. దీని యొక్క మోటో ఏమంటే, అంటే దీన్ని ఎందుకు తీసుకుంటున్నాను, ఈరోజు ఎందుకు ఇస్తున్నానంటే, ఆమె చాలా వీక్గా ఉంది. వీక్నెస్ పోయి స్ట్రెంగ్త్ రావాలని చెప్పి ఈ రోజు నుంచి ఒక కంటిన్యూస్గా 3 రోజులు నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఆటకాల సూప్ ఎలా చేస్తానో చూద్దాం. లాస్ట్ టైం బిర్యానీ చేశాను, సూపర్గా వచ్చింది. ఈసారి ఆటకాల సూపు నేను చేసి చాలా రోజులు అయింది. బట్ ఎనీవే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీకు చూపిస్తాను అనమాట. సో ఐ నో ద ప్రొసీజర్. ఆ టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా మరి? ఓకే, వెల్కమ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని బర్న్ చేసి కట్ చేసి ఇస్తారనమాట అంగల్లో, ఓకేనా. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని క్లీన్ చేయాలా. సో తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేయాలంటే ఇంతకుముందు చెప్పినట్టు బిర్యానీ వీడియోలో పసుపు, ఓకేనా, ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నల్లగా ఉన్నాయి కదా, సో కత్తితో దీన్ని కొంచెం గోకేస్తే ఆ స్మెల్ అనేది, అంటే కాళ్ళు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో కడిగేద్దామా ఇప్పుడు? ఓకే. ఉప్పు 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 మేకకాల సూప్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఒక్కొక్కటికి చెప్తాను చూడండి ఇక్కడ. సో మిరియాలు, జీలకర్ర, సో తెల్లగడ్డ, జింజరు, అల్లం, ఓకే, టమాటో, ఎర్రగడ్డలు, మళ్ళా కరివేపాకు, కొత్తిమీర. సో ఈ ఐటమ్స్ కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ మిక్సీలో వేసుకుంటాను. మొత్తం A to Z మిక్సీలో వేసుకొని 1 by 1. సో ఆ మిక్సీలో వచ్చిన ఆ పదార్థాన్ని మొత్తం దాంట్లో వేసి కుక్కర్లో ఉడకబెట్టి, ఓకేనా. సో 12 విజిల్ దాకా రావాలి. 12 నుంచి 13 విజిల్ వచ్చిందంటే, ఆ విజిల్ వచ్చిన తర్వాత మన మేకకాల సూప్ రెడీ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను అన్ని మిక్సీలో వేసుకుంటాను, రండి. ఇప్పుడు ఎర్రగడ్డలు ప్లస్ కరివేపాకులో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, అందుకే నేను వేస్తున్నాను. కరివేపాకు చాలా మంచిది యాక్చువల్గా. సో ఇప్పుడు ఎర్రగడ్డలు, కరివేపాకు వేసాను. టమాటాలు నెక్స్ట్ టైం వేస్తాను ఒకసారి. సో ఇప్పుడు టమాటాలు వేసి ఫైనల్గా తిప్పేస్తాను. కుక్కర్లో పెట్టిన తర్వాత సో కొంచెం ఒక 2 లీటర్ల నీళ్ళన్నా కనీసం పోయాలన్నమాట. 2 లీటర్ల నీళ్ళు పోసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి సరిపడా ఉప్పు వేయాలా. ఉప్పు మర్చిపోయినావు పడుతావు, నువ్వు కూడా చెప్పలే నాకు. సూప్ చేయటప్పుడు వేస్తాం అనుకున్నావు నువ్వు. కుక్కర్ లాస్ట్లో నీళ్ళు పోసి మళ్ళీ వేసేద్దాం, ఇప్పుడు సరిపోతుంది, ఓకేనా. సో నేను కలిపి కొంచెం ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేస్తాను నేను. చేసిన తర్వాత కుక్కర్లో పెట్టేద్దాం, ఓకేనా. కుక్కర్లో పెట్టక ముందు మళ్ళీ చూపిస్తాను నేను. సో నేను ఉప్పు వేస్తున్న పార్తో మర్చిపోయినాం కదా మనము, ఇప్పుడు వేసుకోవచ్చు. సో ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఉప్పు ఇంకొకటి వచ్చి, మీరు మిరకాయలు మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిమిరకాయలు వేస్తారు. పచ్చిమిరకాయలు వేస్తే ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో పేషెంట్లకు అస్సలు ఇవ్వకూడదు, ఓకేనా. సో ఇంకోటి ఏమంటే మిరప్పొడి వేయచ్చు. సో రెడీ. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, గ్యాస్ పెన్ పెట్టేద్దాం రండి. మర్చిపోవద్దండి,
12 నుంచి 13 విజిల్ పెట్టాలా. ఓకేనా? సో కుక్కర్లో పెట్టేసాను. విల్ జస్ట్ మీట్ ఆఫ్టర్ 12 విజిల్స్. ఓకే, బాయ్. 1 2 3 4 99. రాజమౌళి గారు 99 లేదండి, ఇక్కడ 12 అంతే. నెక్స్ట్ విజిల్ 13 వస్తే నిలిపేస్తా. హలో అండి, అయిపోయింది. 13 విజిల్ వచ్చేసినాయి. ఇంకా ఒకటి ఎక్స్ట్రా పెట్టినాను కావాలని. అయిపోయింది. ఎలా ఉందో చూద్దామా? ఎలా ఉందో చూడండి సూపు. సో నేను నూనె ఎక్కడ వాడలేదు, కానీ దానికి ఉండే నూనె, మటన్కి ఉండే నూనె, అదే సారీ మేక కాలుకు ఉండే నూనె ఇట్లా వచ్చిందనమాట. ఫస్ట్ కొద్దిగా టేస్ట్ చూస్తాను నేను. ఇక్కడ ఒకసారి చూడరా పార్తో, అటు చూడు ఒకసారి దాన్ని. మా జోగాడు చూడు, మా జోది ఏం చేస్తుంది అది. ఆ వాసనకి ఉండు ఒక నిమిషం. ఆ వాసనకి, దాని వాసనకి అది చూడండి, ఒకసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఏమే జో, కావాలనా? సో ఫస్ట్ శాంపుల్ నేను తాగుతాను. ఓకేనా? రుచి చూడాలి కదా. ఓకే, ఒకసారి దాన్ని ఇంకోసారి చూడండి. జో కావాలనా? గుమగుమ అంటుందా వాసన? చూడు ఉంటా. అదే ఇప్పుడు చూడు. సో నేను టేస్ట్ చూస్తాను. భలే ఉందండి, భలే ఉందిరా పార్తో. బాబా చాలా బాగుంది. మ్యాక్ ఏం కావాలరా? మ్యాక్ మమ్మ ఏం కావాలా? సో ఎత్తుకొని ఇద్దామా ఇప్పుడు? మమ్మీకి ఇద్దాము. 1-2 పీసులు కూడా వేసుకొని పోదాం. మెయిన్ పీసులు కూడా తినాలి, స్ట్రెంగ్త్ రావాలంటే పీసులు కూడా తినాలి. సో లెట్ us go and give it to దేవి. లోపల దేవి, వీడియో తీస్తాను నీకు స్ట్రెంగ్త్ రావాలని. ఏమి? సో ఆటకాలు సూప్ చేసి. వాసన వచ్చిందా నీకు? వచ్చిందా వాసన? కనిపెడేసినావా? ఆ జో మ్యాక్లు అయితే అసలు ఇందా తీసుకొని 2 పీసులు తినేసి నేను తాగేసి ఎలా ఉందో చెప్పు. తొందరగా నువ్వు కోలుకోవాలి, మళ్ళీ వీడియోస్ బాగా చేయాలి. తాగి చూసి చెప్పు. బాగా చెప్పు, నిజం ఉండు, వినబడుతుంది. ఎలా ఉంది ఇంకోసారి చెప్పు. తాగే. చాలా బాగుందండి. ఉప్పు తక్కువ ఏమైనా? కారం ఎక్కువ లేదు కదా? జీలకర్ర మిరియాలు బాగా పోసినట్లుండారు. నేనేం ఆయిల్ వేయలేదు, దాంట్లో ఉండే ఆయిలే వచ్చింది. అవును, బాగుందా బాగాలేదా? అది యాక్చువల్గా చాలా స్ట్రెంగ్త్. బాగుందా? చాలా బాగుంది. బిర్యానీ చేసాను, నేను నోటికి టేస్ట్ బాగుంది. తీసుకుంటా కప్పు. సూపర్. కోల్డ్ అయితే పెరుకొచ్చింది. సూప్ తాగడమే కాదు పార్తు, పీసులు కూడా తినాలా. హాయ్ వ్యూవర్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈమెను దీవించండి తొందరగా కోలుకోవాలని. థ్యాంక్ యూ. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో శ్రీదేవితో చేయాలని అనుకుంటున్నాను. శ్రీదేవి నెక్స్ట్ వీడియో చేస్తావా? తప్పకుండా చేస్తావా? ఓకేనా. రేపు నీకు వీలైతే మటన్ కీమాతో ఏదైనా చేసి పెడతాను. సో దట్ నీకు బాగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అది. ఓకేనా. ఓకే, బాయ్ గైస్, బాయ్. తొందరగా కోలుకో.